యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం నుండి 27వ వచనం వరకు నాతో కలిసి అందరూ చెప్పండి. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకురండి అని చెప్పగా, వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి. 24 వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు, యెహోషువ ఇశ్రాయేలీయులను అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములుంచుడని చెప్పగా, వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద పాదముల నుంచిరి. ఇక అందరూ తలలు పైకెత్తండి. ఓ రకంగా మానవ భాషలో ఇది క్రూరమైన చర్యగా కనపడుతుంది. ఇది క్రొత్త నిబంధన సంఘానికి నేర్పే దివ్యమైన ఆధ్యాత్మిక పాఠం. ఇశ్రాయేలు ప్రజల మీదకి వ్యతిరేకంగా 5 రాజులు లేచారు. యెహోషువ పోరాట పటిమ ఎదుట నిలవలేక వాళ్ళు పారిపోయి గుహలో దాక్కున్నారు. ఎక్కడ దాక్కున్నారు? మేము గుహలో దాక్కున్నాం, మమ్మల్ని వాళ్ళు పట్టుకోలేరు, మమ్మల్ని పట్టుకోవటం వాళ్ళ వల్ల కాదు, ఆల్రెడీ గుహలోకి మేము వెళ్ళిపోయాం, మేము ఎక్కడున్నామో మా అడ్రస్ వాళ్ళకి తెలియదు అని అనుకున్నారు. కానీ అద్భుతం ఏంటంటే, వాళ్ళకి తెలియదేమో కానీ వాళ్ళు ఆరాధించే దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కన్నులకు మరుగైయున్న స్వస్థం ఏదీ లేదు. ఆకాశానికి ఎక్కినా అక్కడ ఆయన ఉన్నాడు, సముద్ర దిగంతాలకు వెళ్ళినా అక్కడ ఆయన ఉన్నాడు. దేవుని ఆత్మ ఎదుట మనుషుని యొక్క దాగుచోటు లేదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? గుహలో దాక్కొని ఉంటే, గుహలో దాక్కున్న వాళ్ళని పట్టి బయటికి తీసుకొచ్చారట. ఇది చదువుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిన విషయం ఏంటంటే, గత సంవత్సరం అక్టోబర్ నెల 7వ తారీఖున ఇశ్రాయేలు దేశం మీద దాడి చేశారు చుట్టూతో ఉన్న మహమ్మదీయులు కొంతమంది, అందరూ కాదు. దాడి చేసి ఎక్కడ దాక్కున్నారు? సొరంగాల్లో దాక్కున్నారు. భూమి లోపల టన్నెల్స్, ఆ సొరంగాలు దవ్వుకొని, ఈ సొరంగాల్లో ఉన్న మమ్మల్ని ఎవరు పసిగట్టలేరని సొరంగాల్లో దాక్కున్నారు. ఆ కృపగల దేవుడు ఏం చేశాడో తెలుసా? గుహల్లో నుంచి బయటకు తీసుకొచ్చి, సొరంగాల్లో నుంచి బయటకు తీసుకొచ్చి శత్రువు మీద తన ప్రజలు గొప్ప ఆధిపత్యం కనపరిచేటట్లుగా తన ప్రజలకు దేవుడు జయాన్ని ఇచ్చాడు. దీని గురించి దేవుడు చూడండి, ఆమోసు గ్రంథంలో మాట్లాడుతూ ఇలా అంటాడు. 9వ అధ్యాయం 2వ వచనం. 9వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి, వారు పాతాళములో జొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటకు లాగును, ఆకాశమునకు ఎక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చేదను. చదివారు కదా ఈ మాట? ఈ మాట బైబిల్లో చదువుతాం. నేటి కాలంలో ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగినట్లుగా మన కళ్ళతో మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. వారు పాతాళములో జొచ్చినను అక్కడ నుండి ఎవరు లాక్కొస్తారు? నా హస్తం వారిని లాక్కొని వస్తుంది, ఆకాశమునకు ఎక్కిపోయిన అక్కడి నుంచి నేను వాళ్ళను దించుతాను అని అంటాడు. దైవజనమా, నీ దేవుడు ఎవరో తెలుసా?
ఆయన ఏమైనా అంటే భరించగలుగుతాడేమో, కానీ ఆయన పేరు పెట్టబడిన నిన్ను ఎవరైనా ఏమైనా అంటే దేవుడు భరించలేడు. ఆయన నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్లుగా ఎంచి రోషంగా మన విషయంలో కార్యం చేసే దేవుడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో పట్టి లాక్కొని వస్తా, ఆకాశం నుంచి దించుతా అని దేవుడు అన్నట్లుగా ఈ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా లేస్తున్న వ్యక్తుల జీవితాల్లో సరిగ్గా ఇదే కార్యాన్ని దేవుడు చేశాడు. ఉదయం చెప్పాను, దీని గురించి ఎక్కువసేపు చెప్పను. ఈ దేవుడు ఏదో పైకి ప్రజలను ఉబ్బి తప్పింపచేసే మాటలు చెప్పేవాడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఏది చెప్తాడో అది చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు. అబద్ధమాడుట చాతగాని దేవుడు ఈ దేవుడు. ఆమేన్ చెప్దాం, ఆమేన్. ఆ రోజుల్లో ఇశ్రాయేలీల జీవితంలో శత్రువులను పట్టి తీసుకుని వచ్చి ఇశ్రాయేలీలు ఎదుట కనపరిస్తే వాళ్ళ పాదాలు ఎక్కడుంచారట? వాళ్ళ మెడల మీద ఉంచి ఆ తర్వాత చెట్లకు వేలాడదీసి చంపినట్లుగా, అది 3వ సెషన్లో చెప్తాను. దైవజనమా, శత్రువులను వీళ్ళ పాదాల క్రింద ఉంచినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఆ రోజుల్లో ఆ 5 రాజులు వాళ్ళకి ఎలా శత్రువులో, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన నీ జీవితంలో, నా జీవితంలో మన ఒక్కొక్కరికి 5 రకాల శత్రువులు ఉన్నారు. మొట్టమొదటి శత్రువు ఎవరో చెప్పండి, ఒక మాట మీకు అవకాశం ఇచ్చా. మీ ఇంటి పక్కోళ్ళ? మీ ఇంటి పక్కోళ్ళు ఏం చేశారమ్మా? ఒక మాట చెప్పండి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో నీ మొట్టమొదటి శత్రువు ఎవరు? ఒక్కరు సరిగ్గా చెప్పట్లా. నీ సొంత శరీరమే నీ శత్రువు, నీ కన్నే నీ శత్రువు, నీ నోరే నీ శత్రువు, నీ సొంత శరీరమే నీ శత్రువు. ఆ 5 శత్రువులు: నంబర్ 1 నీ శరీరం, నంబర్ 2 సాతాను, నంబర్ 3 లోకం, నంబర్ 4 పాపం, నంబర్ 5 నీవు అనుభవిస్తున్న శ్రమ. ఈ 5 రకాలైన శత్రువులు ముప్పేట నీ మీద దాడి చేస్తారు. అయితే ఒకటి చెప్తాను, శత్రువులు నీ మీద యుద్ధానికి రాకుండా దేవుడు ఆపడం, యుద్ధానికి రావటానికి అనుమతిస్తాడు. నీ పక్షాన దేవుడు యుద్ధం చేసి శత్రువు ఎదుట నీ తలను దేవుడు పైకెత్తడం ప్రారంభిస్తాడు. ప్రభా, నాకు ఏ సమస్య రాకూడదు అని నువ్వు ఎంత ప్రార్థన చేసినా సమస్యలు వస్తూనే ఉంటాయి. శత్రువు చెలరేగుతూనే ఉంటాడు. శత్రువు నీ మీద దాడి చేయాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దాడికి అనుమతిస్తాడు, కానీ వాడి విజయానికి మాత్రం దేవుడు అనుమతించడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, ఏం చెప్పాను? నీ మీద దాడికి అనుమతిస్తాడు, కానీ నీతో పోరాడటానికి హల్లెలూయా. ఎందుకు ఈ శత్రువులను దేవుడు అనుమతిస్తాడు? నిన్ను నాశనం చేయటానికి కాదు. ఓ మాట చెప్పమంటారా? నీ జీవితంలో శత్రువు ఎంత పెద్ద శత్రువు నీ మీదకి వస్తాడో, నీ మీదకి వచ్చిన పెద్ద సమస్య నిన్ను హీరోగా మారుస్తుంది. భక్తుడైన దావీదును గూర్చి దేవుడు చక్కటి మాట అంటాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి చెప్పండి. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులకు యుద్ధములు అతనికి కలిగెను. ఒకసారి మీ బైబిల్ తెరిచి చదవండి. నేను కూడా చదువుతాను. ఓపెన్ చేసి చూడండి. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద
అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగెను. ఎన్ని వైపుల నుంచి యుద్ధాలు కలిగాయట? నీ జీవితంలో కూడా ఎన్ని వైపుల నుంచి యుద్ధాలు కలుగుతాయి? దావీదుకు ఎన్ని వైపుల నుంచి యుద్ధాలు కలిగాయట? ఒకవైపు కాదు, నలుదిక్కుల దావీదుకి యుద్ధాలే. కుటుంబంలో యుద్ధం, రాజ్యంలో యుద్ధం, శత్రువులతో యుద్ధం, సాతానుతో యుద్ధం, రకరకాల యుద్ధాలు దావీదు బ్రతుకులో నలుదిక్కులో వచ్చాయట. ఇంతకీ నలుదిక్కుల యుద్ధాలు అతనికి ఎందుకు కలిగాయి అంటే, అతని శత్రువులను అతని పాదముల క్రింద అణుచుటకు మాత్రమే ఈ యుద్ధాలు కలిగాయట. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ జీవితంలో కూడా యుద్ధాలు ఎందుకు కలుగుతున్నాయి? ఆ శత్రువు నీ మెడ మీదకి ఎక్కటానికి కాదు, వాణ్ణి నీ పాదముల క్రింద ఉంచటానికే దేవుడు యుద్ధాలను అనుమతించాడు. ఈరోజు సారీ దావీదు మీదకి రకరకాల శత్రువులు, నలుదిక్కుల యుద్ధాలు వచ్చాయి. ఏ యుద్ధము దావీదును చంపటానికి కానీ దావీదును నాశనం చేయటానికి కానీ రాలా. మరి ఎందుకు ఈ యుద్ధాలు వచ్చాయి? ఆ శత్రువులందరినీ దావీదు పాదముల కింద అణచాలని దేవుడు ఆశపడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు ఎప్పుడు ఏదో ఒక యుద్ధం నీ బ్రతుకులో ఎదురవుతూనే ఉంటుంది. అంటాడు కదా యోబు భక్తుడు, నరుల కాలము భూమి మీద యుద్ధకాలం వంటి కాలం కాదా అంటాడు. మన కాలం ఎలాంటిదట? భూమి మీద బ్రతికిన కాలం అంతా మన కాలం యుద్ధకాలం లాంటిదే. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎన్ని యుద్ధాలు వచ్చినా ఏ యుద్ధం నిన్ను నాశనం చేయలేదు, ఏ యుద్ధం నిన్ను పతనం చేయలేదు, ఏ యుద్ధం నీ బ్రతుకును పాడు చేయలేదు. వచ్చిన ప్రతి శత్రువు నీ మెడ మీద ఉండడు, కానీ ఏదో ఒక రోజు నీ కాళ్ళ కింద ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. మరో రకంగా చెప్పాలంటే నువ్వు విజేతగా నిలవబడాలంటే యుద్ధం వస్తేనే కదా. ఏమండి, పరీక్ష పాస్ అవ్వాలంటే ముందు రాస్తేనే కదా. నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి యుద్ధం నీకు విజయాన్ని ఇవ్వటానికే దేవుడు అనుమతిస్తున్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నీ మీదకు వచ్చిన సమస్య అంత పెద్దగా ఉంటే ఆ తర్వాత నీ సాక్ష్యం కూడా అంత గొప్పగా ఉంటుంది. దావీదు మీదకి కుక్క పిల్ల వచ్చిందా, గొలియాతు వచ్చాడా? కుక్క పిల్లే కనుక వస్తే బైబిల్లో రాసి ఉండేదా? దావీదు కర్ర తీసుకొని కుక్కను కొట్టాను అని, దేవుడు ఎంత అద్భుతం చేశాడు అని బైబిల్లో కనుక ఊరుకోయ్యా బాబు, దావీదు కొట్టేది ఏంది, కుక్కనే, మేము కొట్టట్లేదా, ఇది కూడా ఒక సాక్ష్యమేనా అని అనేవాళ్ళం. తేలిగ్గా కొట్టేసేవాళ్ళం. దావీదుని హీరో చేసింది అతని మీదకి వచ్చిన పెద్ద శత్రువే. ప్రైజ్ ది లార్డ్. యోసేపును గొప్పవాడిగా నిలవబెట్టింది అతని మీదకి వచ్చిన శోధన పోతీఫర్ భార్యే. దావీదుని అంత గొప్పవాడిగా చేసింది అతని బ్రతుకులు ఎదురైన సౌలే. నేనంట, నీ సాక్ష్యం ఎప్పుడు గొప్పగా ఉంటుందో తెలుసా? నీకు ఎదురయ్యే సమస్య కూడా గొప్పగా ఉంటే ఆ గొప్ప శ్రమ నీకు గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వటం ప్రారంభిస్తుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు. నిన్న ఆదివారం ఉప్పల్లో థర్డ్ సర్వీస్లో నేను వాక్యం చెప్పేటప్పుడు సేవా ప్రారంభంలో మేము పడిన కష్టాలు, మేము అనుభవించిన ఇబ్బందులు, సేవా ప్రారంభంలో కష్టాలు అనుభవించామంటే ఇప్పుడు లేవని కాదు దాని అర్థం. భూమి మీద నరుల కాలము, మాట్లాడాలి, నరుల కాలము యుద్ధకాలం వంటిది. ప్రారంభంలో వచ్చిన కష్టాలు చెప్తే ఒక తమ్ముడు వచ్చి చేతులు పట్టుకొని, అన్న నాకు ఈ సంగతి తెలియదు అన్న, చేతులు పట్టుకొని సాక్ష్యం చెప్పి నేనే ఆడవలా. ఆ తమ్ముడు వాక్యం ముగించేదాకా ఏడుస్తూనే ఉన్నాడు. అయితే దైవజనమ, అంత గొప్ప శ్రమే ఈరోజు గొప్ప సాక్ష్యానికి కారణమైంది. ప్రైజ్ ది లార్డ్. నలుదిక్కుల యుద్ధాలను దేవుడు అనుమతించాడు.
ఎందుకు? దావీదు పాదముల క్రింద శత్రువులను ఉంచటానికి. ఏ పాపమనే శత్రువు నీ నేలుబడి చేస్తుందో అది నీ పాదముల కింద నా దేవుడు ఉంచునుగాక. ఏ రోగమనే శత్రువు నీ నేలుబడి చేస్తుందో, ఏ అసమాధానమనే శత్రువు ఏలుబడి చేస్తుందో, ఏ ఆర్థిక ఇబ్బంది అనే శత్రువు నీ నేలుబడి చేస్తుందో, ఏ సాతాను పదే పదే నిన్ను తరుముతున్నాడో విశ్వసించు. నిన్ను తరమాలని ప్రయత్నం చేస్తూ నీ మీద యుద్ధానికి వచ్చిన శత్రువులను ఒకానొక రోజు నీ పాదముల కింద నా దేవుడు అణుచును కాక. మరోసారి చెప్తే మ్యాన్. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? నువ్వు ఏ రంగంలో ఉన్నా నువ్వు తలగానే ఉండాలి, నువ్వు తోకగా ఉండకూడదు. నువ్వే రంగంలో ఉన్నా పైవాడిగానే ఉండాలి, క్రిందవాడిగా ఉండకూడదు. సాతాను మీద ప్రతి విషయంలో నీ ఆధిపత్యమే నడుచునుగాక. వాడు నీ మీద పాలన చేయకూడదు, వాడు నీకు దాసుడు కావాలి. ఏమమ్మా అంత నీరసం అయిపోయారు? వాడు నీకు దాసుడు కావాలి, నీవు వాడికి అది చెప్పాలి. వాడు నీకు దాసుడు కావాలి, నీవు వాడికి. వాడు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? చెప్పాలి. వాడిని చూసి నువ్వు పారిపోవద్దు, నిన్ను చూశాడు. ఇప్పుడు ఈ 5 రాజులు పారిపోయి గుహల్లో దాక్కున్నారా? వాళ్ళని చూసి ఇశ్రాయేలీలు పారిపోయారా? ఇశ్రాయేలీలు చూసి వాళ్ళు పారిపోయారు. నిన్ను చూసి సైతానుగాడు పారిపోవాలి, కానీ వాడిని చూసి నువ్వు పారిపోకూడదు. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, అన్నయ్య కొత్తగా ఒక ఇల్లు కొనుక్కున్నాం అన్నయ్య. మంచిదే కదమ్మా కొనుక్కుంటే. అన్నయ్య ఆ ఇంటి పక్కన మధ్యరాత్రి పూట గల్లు గల్లుమని గజ్జల శబ్దం వస్తుంది అన్నయ్య, అది ఖాళీ చేసి పొమ్మంటారా అని అంటే నేనంట, దాన్ని మనం ఖాళీ చేసిపోవటం ఏంటి? ఆడే మన స్థలాన్ని విడిచిపెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? కొంతమంది అంటారు, అన్నయ్య ఆ ఇంట్లో ఎవరో ఊరేసుకొని చచ్చిపోయారంట అన్నయ్య, ఎవరు కొట్టలేదంట అన్నయ్య ఆ ఇల్లు. వాస్తవంగా అయితే ₹1,00,00,000 అంట అన్నయ్య. ఆ ఇంట్లో ఎవరో ఊరేసుకొని చచ్చిపోయారన్న కారణం సంగతి విని ఎవరో కొట్టలేదట. ₹1,00,00,000 ఇల్లు 50 లక్షలకే అమ్ముతారంట, కొనమంటారా అని అడుగుతారు. నేనంట బంపర్ ఆఫర్. అదే గట్టిగా చెప్పాలి. ఏ ఆఫరు? పెద్దగా చెప్పాలా? నేనే కనుక ఇల్లు కొనుక్కునేవాడిని అయితే అట్టాటి ఇళ్ళన్నీ నేనే కొనుక్కునేవాడిని. మీరు అడగొచ్చు, అన్నయ్య మీకు దయ్యాలంటే భయం లేదా? మరి అక్కడ అడుగు పెట్టిన తర్వాత నిజమే, మనం అడుగు పెట్టక మునుపు అది దయ్యాల కొంప. మనం అడుగు పెట్టిన తర్వాత దేవదూతల నిలయంగా దేవుడు మారుస్తాడు, దేవుని ఆత్మ సంచరించే స్థలంగా మారుస్తాడు. వాడికి నువ్వు భయపడొద్దు, వాడికి నువ్వు కలవరపడొద్దు. వాడిని బట్టి నువ్వు భీతి చెంది అమ్మో అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది. కొంతమంది చూడండి, అన్నయ్య అమావాస్య వచ్చిందంటే చాలు మా ఇంట్లో ఏదో అమావాస్యకి ఏమవుతుంది, పౌర్ణమికి ఏమవుతుంది. కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, అన్నయ్య ఆగస్టు నెల వచ్చిందంటే మా గుండె లప్డప్ అంటే తదిమరు రోజుల్లో ఏమన్నట్టు. ఆగస్టు నెల వచ్చిందంటే ఏదో ఒక కీడు జరిగిద్ది అన్నయ్య, సెప్టెంబర్ వస్తే ఏదో ఒక కీడు జరిగిద్ది అన్నయ్య. నేనంట యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. వాడు నిన్ను చూసి పారిపోవాలి, కానీ వాడిని చూసి నువ్వు పారిపోకూడదు. వాడు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? పెద్దగా చెప్పాలి. వాడు మన పాదముల క్రింద ఉండాలంటే మనం చేయాల్సిన 3 కార్యక్రమాలు. నంబర్ 1, ప్రస్తుతించాలి. చూడండి ఆ మాట, ఆదికాండం అమ్మాయి కాస్త ఆపండి తల్లి. 49వ అధ్యాయం 8వ వచనం. 49వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి అందరి మాట చెప్పండి. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. చదవండి ఇంకొంచెం నాతో కలిసి మరోసారి పెద్దగా చెప్పండి. రైట్, మీరే చదవండి. రెడీ, 1 2 3 స్టార్ట్.
ఆగండి అక్కడ. ఈ వచనంలో మొదటి మాట చదివి మీకేమైనా అనిపించిందేమో నాకు చెప్పండి ఒకసారి. అందరూ మైకేల్ గారు మిమ్మల్ని అడుగుతాను, నాకు చెప్పాలి ఇప్పుడు. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. చదివాం కదా. ఈ వాక్యం చదివినప్పుడు మీకేమనిపించింది అమ్మా? ఏదో ఒక రాయి అయ్యేమా, తగిలితే తగింది, లేతలేదో నాకు వినపట్ల. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. మీకేమైనా అనిపించిందా ఈ వాక్యం చదివినప్పుడు? నేనంట స్తుతించే దేవుడినండి. ఇక్కడ ఎవరిని స్తుతిస్తున్నారు? యోధా మనిషా దేవుడా? యోధాకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? యోధాకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? యోధా, ప్రజలు నిన్ను స్తుతించేటట్లుగా నేను చేస్తా. నీ చెయ్యి నీ శత్రువు యొక్క మెడ మీద ఉంటుంది, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడతారు అంటాడు. ఈ మాట చదివిన ప్రారంభ దినాల్లో, అరే స్తుతించే దేవుని కదండి, ఆరాధించేది దేవుని కదా, ఘనపరిచేది దేవుని కదా. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అని దేవుడు అంటున్నాడేంటి? ఎందుకో తెలుసా? యాకోబుకు పుట్టిన 12 కుమారుల్లో దేవుని స్తుతించిన ఒకే ఒక్క వ్యక్తి యోధా. యోధా అనే పేరుకున్న అర్థం స్తుతి అని అర్థం. చెప్పండి చెప్పండి చెప్పండి. యోధా అనగా స్తుతి అని అర్థం. దైవజనమా, యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల్లో దేవుని స్తుతించిన వాడు యోధా ఒక్కడే. అద్భుతం. యోధా దేవుని స్తుతించాడు గనక ప్రజలు యోధాను స్తుతించేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. నేనంట, నీ జీవితంలో నువ్వు దేవుని ప్రస్తుతించేవాడివైతే, కరువులోనైనా ఖడ్గంలోనైనా, మేలులోనైనా కీడులోనైనా, ఆరోగ్యంలోనైనా అనారోగ్యంలోనైనా, ఆశీర్వాదంలోనైనా శాపంలోనైనా, లాభంలోనైనా నష్టంలోనైనా, సంపన్న స్థితిలో ఉన్నా దేన స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నిత్యమో నీ ఆరాధ్య దైవం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, దేవుణ్ణి స్తుతించే వాడిని ప్రజలు స్తుతించేటట్లుగా దేవుడు నిలవబెడతాడు. ప్రజలు స్తుతించేవారిగా నిలవబెట్టడం మాత్రమే కాదు, నీ బ్రతుకులో నీ శత్రువు ఎవరెవరైతే ఉన్నారో, శత్రువులు అంటే మనుషులు కాదు. నంబర్ 1 నీ శరీరం, నంబర్ 2 సాతాను, నంబర్ 3 లోకం, నంబర్ 4 పాపం, నంబర్ 5 నీవు అనుభవిస్తున్న శ్రమ. ఆ శ్రమలన్నిటినీ నువ్వు అణిచివేసి నీ పాదముల క్రింద తొక్కే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. చెబుదాం గట్టిగా ఆమేన్.